చాలా సంతోషం. ఈరోజు బీబీనగర్ మండల్ పడమటి సోమారం గ్రామం నుంచి బీబీనగర్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకొని అక్కడ ఆ స్వామికి 50 లక్షలతోటి రాజగోపురానికి కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్స్ మినిస్ట్రీకి వెళ్ళి రావడం, తెలంగాణ ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేయడం, ఆ స్వామి ఆ రాజగోపురాన్ని శంకుస్థాపన చేసుకొని మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని లింగ బసవేశ్వర ఆశీస్సులు తీసుకొని బీబీనగర్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. ఈరోజు 15 గ్రామాలు తిరుగుతున్నాం. ఈరోజు బీబీనగర్లో మొత్తం బీబీనగర్లో అంటే అంతకుముందు ఒక 7 గ్రామాలు తిరిగినాం. ఏది రోడ్డుకు ఆపట్టే ఎయిమ్స్కు అటు సైడ్ గ్రామాలు, మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా అయిపోయింది. సో మొత్తం బీబీనగర్కి సంబంధించి 16 కోట్ల హెచ్ఎండి నిధులు, ఇంకా 2.5 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ కింద, ఇంకా డిఎంఎఫ్ కానీ ఇతరత్ర కానీ రోడ్లు డ్రైనేజెస్ అన్నీ కలిపి 21 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవవుతున్నాయి. ఇంకో పక్క పంచాయతీరాజ్ మినిస్ట్రీ నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్ సిఆర్ఆర్ నిధులు, అట్లనే ఎంఆర్ఆర్ నిధులు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద, మరి అట్లనే ఎస్టీ సబ్ ప్లాన్ కింద రోడ్స్ అన్నీ కలిపి దాదాపు ఒక ఎస్టీ సబ్ ప్లాన్ కిందనే 10 కోట్ల నిధులు తీసుకొచ్చి అట్లా రామునిగుండ్ల తండాకి వెళ్ళి మగ్దుంపల్లి కానీ, అట్లా చందుగాని తండ కానీ, అక్కడ నీలంబాయి కానీ, మరి అట్లనే ఇంకా శనగాని తండ, ఇవన్నీ కలుపుకొని దాదాపు మనము ఈరోజు అక్కడ 5 రోడ్లు అక్కడ కంప్లీట్ చేస్తూ, మరి మిగతా ఎంఆర్ఆర్ కింద ఇక్కడ రాఘవాపురం మీద నుంచి అట్లా పల్లెగూడెం నుంచి ఇక్కడ అంక్షాపూర్ రోడ్ అయితేంది, మరి మిగతా ఇతరత్ర రోడ్లన్నీ కూడా ఉన్నాయి. లక్ష్మీదేవిగూడ నుంచి ఎర్రబెడ్డి తండ మీదకి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులపల్లి వరకు అదొక రోడ్డు, అట్లా వివిధ రోడ్ల పేరు మీద దాదాపు రోడ్లన్నీ కంప్లీట్ చేసే దిశగా బీబీనగర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇవన్నీ కలిపితే మొత్తము బీబీనగర్లో 40 కోట్లతోటి, అంటే కొన్ని ఎస్టీ నిధులేమో అప్పుడే పనులు మొదలైనవి, వాటిని ఇంకా ఓపెన్ చేయలేదు. ఎంఆర్ఆర్ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్ సిఆర్ఆర్ కింద మొదలుపెట్టినాం. సరే మొదలుపెట్టినవి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది, కొత్తవి మరి ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం. మొత్తము ఈ మధ్య కాలంలో 40 కోట్ల నిధులతోటి బీబీనగర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగలే. ఒక హెచ్ఎండిఏ నుంచే 16 కోట్లు వచ్చినాయంటే ఎన్నడూ రాలే. మొత్తం నియోజకవర్గానికి ఎప్పుడు 10 కోట్లు చక్కగా రాలే, 10-12 కోట్లు కూడా రాలే. ఈరోజు ఈ నియోజకవర్గానికి మనకు ఒలిగొండ తప్పించి మిగతా అన్నీ కలుపుకుంటే ఒక 56 కోట్ల రూపాయలు ఇక్కడ వచ్చినాయంటే ఇది పెద్ద విషయం. ఒక్కొక్క గ్రామానికి 50 లక్షలు, 60, 70 ఆ ఊరి అవసరాలను బట్టి మేము మిమ్మల్ని ఒకటే అడిగినాం, మీ అవసరాలు ఏంటంటే మీ అవసరాలు ఇచ్చిండ్రు. మేము చక్కగా ముఖ్యమంత్రి గారిని కలిసినాం, 4 సార్లు 5 సార్లు అడిగినాం, సార్ మా అవసరం ఇది అనగానే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం మనకు, ఎందుకంటే మున్సిపల్ శాఖ హెచ్ఎండి ఆయన పరిధిలోకి వస్తుంది, వారు స్పందించి మన మీద భువనగిరి ప్రజల మీద మరి ఈ ప్రేమతోటి ఈడ మూసి పరిరక్షణ కోసం కూడా మూసి మీద పాదయాత్ర కూడా చేసిండ్రు వారు. సో భువనగిరికి ఇవ్వాలనే సంకల్పంతో నిధులు ఇచ్చిండ్రు. మరి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పోచంపల్లి దిక్కు 2 సార్లు పోయినాం, ఇక్కడ బీబీనగర్లో ఇది 2వ రోజు, మళ్ళీ 3వ దఫా రావాల్సిన అవసరం ఉంది. భువనగిరి టౌన్లో 2 సార్లు పోయినాం, మరి భువనగిరి మండల్ ఒక్కసారి పోయినాం. ఇవన్నీ కూడా వచ్చే 4-5 రోజులలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా అన్ని గ్రామాలలో శంకుస్థాపన అవుతుంది. ఇది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది కాంగ్రెస్ పాలన, ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. మనం ఏం కోరుకున్నామో ఆ కోరుకున్న విధంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మార్పు తెచ్చుకున్నాం. ఆ మార్పులో భాగంగా స్థానిక ప్రజలు ఏమడుగుతుండ్రో, స్థానిక ప్రజాప్రతినిధులు అదే పైన విన్నవించుకుంటున్నారు, అదే మనకు శాంక్షన్స్ కూడా అవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు ఏంటంటే నిధులను ఏదో కాళేశ్వరానికో ఇంకా దేనికో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుర్రు. స్థానిక ప్రజాప్రతినిధుల మాట ఏం లేదు, ఇక్కడ అడిగినోడు లేడు. అక్కడ